కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయల భారం వేశారని మండిపడుతున్నారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చుతున్నారంటున్న పోతిన మహేష్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని అయితే భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ ఆందోళన బాటపడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలకి నిరసనలకి పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సరే ఎలా చూడాలి, అధికారంలోకి వస్తే అసలు ఆ విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వచ్చిన 6 నెలల కాలంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని సార్ ఎలా చూస్తారు? అనేక సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారి మాటలను కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలను కానీ పరిగణలో తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మోసపోతారు, అడ్డంగా బుక్ అవుతారని కూడా చెప్పాం. కానీ ప్రజలు సూపర్ 6 అని నమ్మారు. కానీ అది సూపర్ స్కామ్ అని ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూపర్ 6 నమ్మద్దని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఎన్నికల ముందు కూడా అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు ఏం హామీ ఇచ్చారు? విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదు, తగ్గిస్తామనే మాట అనేక సభల్లో సమావేశాల్లో మాట్లాడారు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాం అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ప్రజలను నమ్మించారు, ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు మోసం చేశారు. ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కంగానే రాష్ట్ర ప్రజలకి కరెంటు షాక్ కొట్టించేలాగా 15,000 కోట్ల రూపాయలకి పైబడి విద్యుత్ సర్దుబాటు ఛార్జీలని ఈ రోజున ప్రజల మీద భారం మోపుతున్నారు. మీరు తగ్గిస్తానని చెప్తే ప్రజలు కూడా విద్యుత్ బిల్లులు తగ్గుతాయేమోనని ఆశపడ్డారు. కానీ మీరు విద్యుత్ ఛార్జీలు పెంచి కరెంట్ షాక్ కొట్టించారు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. అదేవిధంగా మీరు చెప్పారు కదా పదే పదే నేను ఏమన్నారు, సంపద సృష్టిస్తాం అంటే 15,000 కోట్ల రూపాయలు పన్నులు ప్రజల మీద వేయడమా? 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేయడమా? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఇతర బ్యాంకుల దగ్గర నుంచి ఒక 40,000-50,000 కోట్ల రూపాయలు అప్పులు తేవడమా? సంపద సృష్టి అంటే అప్పులు తేవడమా? 6 నెలల్లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా. ఇదా సంపద సృష్టించడం అంటే? ప్రజల మీద పన్ను భారాలు మోపడమా సంపద సృష్టించడం అంటే? ఎలా చేయబోతున్నారు కార్యక్రమం, ఎలా ఉండబోతుంది? అది ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఇప్పటికే పిలిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు విద్యుత్ ఛార్జీల పెంపు భారం ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుందని. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు చాలా బలంగా జరుగుతాయి. ఇప్పటికే దేవినేని అవినాష్ గారు జిల్లా కార్యాలయంలో పోస్టర్లు రిలీజ్ చేశారు. మరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని కార్యకర్తలని నాయకుల్ని కూడా సమాయత్తం చేశారు. రేపు ఖచ్చితంగా విజయవంతం అయి తీరుతుంది. అరెస్టులు చేసినా జైల్లో పెట్టినా ఖచ్చితంగా మేమైతే పోరాడి తీరుతాం, రేపు ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అంటూ పోతిన మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.